కంగ్రాట్స్ టు రాజస్థాన్ రాయల్స్. సో ఈరోజు మ్యాచ్ గెలిచింది. అండ్ ఎస్ఆర్హెచ్ ఈరోజు పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడితే చాలా తప్పులు చేశారనిపించింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రఫుల్ హింగ్కి స్టార్టింగ్లో అసలు ఓవర్ ఎక్కిపోవడం, లాస్ట్ 6th ఓవర్లో ఇచ్చారు. స్టార్టింగ్లోనే ఇచ్చి ఉండాల్సింది. మేబీ కొట్టుంటే వైభవ్ సూర్యవంశీ ఇప్పుడు కొట్టాడు, అట్లా కొట్టుంటాడు. మేబీ క్యాచ్ కూడా వచ్చి ఉంటుందేమో, అది ట్రై చేసి ఉండాల్సింది. ప్రఫుల్ హింగ్కి ఇచ్చి ఉండాల్సింది. ఇంకొకటి నితీష్ కుమార్ రెడ్డి అంత బాగా బౌలింగ్ వేస్తే ఓన్లీ 2 hours ఇచ్చారనమాట. అంతలా సాగు కొట్టించుకుంటున్నారంటే నితీష్ కుమార్కి మధ్యలో ఇచ్చి ఉండాల్సింది. మేబీ క్యాచ్లు వచ్చి అవుట్ అయి ఉండొచ్చు, మనం చెప్పలేము. ఒక ఓవర్ మధ్యలో ఇంకొక ఓవర్ ఇచ్చి ఉండొచ్చు. అండ్ బ్యాటింగ్ విషయానికి వస్తే అసలు స్మరణ్ రవిచంద్రని ఎందుకు తీసుకుంటున్నా నాకు అర్థం కావట్లేదు. ఒక్క మ్యాచ్ సరిగ్గా ఆడలేదు. అతని ప్లేస్లో అనికేత్ వర్మనే చూసి ఉండాల్సింది. ఎందుకంటే మనోడు హిట్టరు. సో స్టార్టింగ్లో ఆడే తర్వాత పర్ఫామ్ చేయలేదు. బట్ ఈరోజు మ్యాచ్లో అనికేత్ వర్మని కంపల్సరీగా తీసుకొని ఉంటే బాగుండేది. ఒకటి క్లాస్ అన్ని సెకండ్ డౌన్ పంపించకుండా థర్డ్ డౌన్ పంపించారనమాట. అది పెద్ద మిస్టేక్ అనిపించింది. రాజస్థాన్ది కూడా ఈరోజు మ్యాచ్ గెలిచింది, కానీ వాళ్ళు గట్టిగా ఇద్దరి మీద డిపెండ్ అయిపోతున్నారు. ఒకటి వైభవ్ సూర్యవంశీ, ఇంకోటి జాఫ్రా ఆర్చర్. వీళ్ళిద్దరు బాగా పర్ఫామ్ చేస్తేనే మ్యాచ్ గెలుస్తుంది, లేకపోతే లేదు. వీళ్ళు ఎవ్రీడే పర్ఫామ్ చేయాలంటే అవ్వదు. సో మిడిల్ ఆర్డర్ కూడా కొంచెం బాగా పర్ఫామ్ చేస్తే బాగుంటుంది. రియాన్ పరాగ్, యశస్వి జైస్వాల్ కూడా పర్ఫామ్ చేస్తే బాగుంటుందని నాకు అనిపిస్తుంది.